నెలల నుంచి సార్ దీని మీద మేము 6 నెలల నుంచి బాధపడుతున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని తెలియక మాకు సుబ్బు సార్ వల్ల ఒక మంచి దారి దొరికిందని మేము వచ్చి కేసు పెడితే మేము వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే బాగా ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న ఇంట్లో హౌస్ వైఫ్ గా పనిచేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఇవన్నీ చూసి మా రిలేటివ్స్ అంతా మమ్మల్ని ఎగతాళి చేయరా, వద్దంటే పెట్టారు, మోసపోయారని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి? హౌస్ వైఫ్ ఉన్న మేము ఇంట్లో 4 డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. సార్ నేను 5 లక్షలు పెట్టినాను సార్. మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పని చేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పనిచేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోర్ టీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తూ ఉంటే ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోర్ వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అందరూ వచ్చి సార్ మంగ్లీతోటి డైరెక్ట్ గా మేము ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడియా అయ్యారు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ప్లాన్ అనేది తెలుస్తుంది సార్. ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ లో మాకు 5% ఇస్తా ఉన్నారు సార్. తర్వాత 5% కాస్త ల్యాండ్ ఇచ్చి సార్ ల్యాండ్ ఇచ్చి మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామంటే ఆశపడి మేము పెట్టాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టింది సార్. ఇప్పుడు వచ్చేసి గత కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్ లో లేడు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, మధు అనే పర్సన్ కి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, ఒక్క మెసేజ్ కి రిప్లై లేదు అతని దగ్గర నుంచి. మంగ్లీ తమ్ముడు గురించి చెప్పండి సార్. 1 నెల 2 నెలలు ఇచ్చారు సార్. తర్వాత అతనికి ఏదో కేసు అయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి రిటర్న్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. తర్వాత ఎందుకు వస్తలేవు అంటే మధు వచ్చినానికి ఇస్తాడు. వచ్చిన తర్వాతనే మేము ఈ కేసు పెట్టే వాళ్ళం కావచ్చు. కాకపోతే అతని మీద మాకు నమ్మకం ఉండే సార్. మధు ద్వారా పెట్టినాం సార్. మధు ద్వారా ఎందుకు పెట్టినామంటే ఆ చిన్న పిల్లోడి మీద అంత నమ్మకం ఎందుకు ఉంటుంది సార్? అంత ఫేమస్ మంగ్లీ అందులో ఉంది అని అంటే మాకైతే నమ్మకం ఉంటది కదా. ఉన్నారు సార్. బ్రదర్ CEO భరత్ ఉన్నాడు, శైలజ ఉంది, మంగ్లీ తమ్ముడు శివ ఉన్నాడు. ఆ ఫోటోస్ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి సార్. బ్రోచర్స్ ఇట్లా సార్. ఇప్పుడు నేనేం చెప్తున్నా, మాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ ఏం అవ్వలేదు. మేము నెట్వర్క్ ద్వారా ఎట్లనో ఇది కూడా ప్లాన్ అట్లనే తీసుకొచ్చిర్రు. కోర్ వాళ్ళని సంప్రదిస్తారు సార్. మీరు అడిగే క్వశ్చన్ శివ హనుమాన్ టెంపుల్ వాళ్ళది హనుమాన్ టెంపుల్ కూడా వాళ్ళది. అక్కడ పోయి మేము కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ విధంగా బిజినెస్ ఉంటుంది, ఇలా ఉంటుంది అంటని మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ అంతా చూపించాడు శివకి. మేము చూపించేసినాం. అక్కడ నుంచి మళ్ళీ అదంతా చూపించుకున్న తర్వాత వీళ్ళంతా మా టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చి శివ పరిచయం అయినాడు అందరికీ. ఈ బిజినెస్ని బాగా తీసుకెళ్ళండి, బాగుంటుందంటని మాట్లాడుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మద్దిరెడ్డి స్వామి అని ఉంటుంది. ఆ మద్దిరెడ్డి స్వామి టెంపుల్ దగ్గరికి, లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి చూసుకున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బిజినెస్లో పెడితే ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి, మీరందరూ గ్రోత్ అవుతారు, మీ అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతోమంది జీవితాలు బాగుంటాయి అంటని వాళ్ళు మాట్లాడుకుంది. అక్కడ కూడా ఎందుకు ఉన్నిందంటే ఆడ ఉండే ప్లేస్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో మంగ్లీ గారి వాళ్ళ ఊరు ఎక్కడ దగ్గర ఉందో ఆ దగ్గర ఉంది కాబట్టి ఆ ప్లేస్లో అక్కడ కొనడం అనేది జరిగిందండి. అండ్ తర్వాత మేము మంగ్లీ గారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాము. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కోకాపేట దగ్గర ఒక ఫ్లాట్ ఉంటుంది, వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటుంది. నేను మా కోరు వాళ్ళు ఒక నలుగురు వెళ్ళాము అక్కడికి. మధు ముందు సీట్లో కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేస్తున్నా. మంగ్లీ గారి చెల్లెలు చిన్న పాప, చిన్న అమ్మాయి, ముగ్గురు వాళ్ళు అక్క చెల్లెళ్ళు. చిన్న ఆమె వచ్చిన తర్వాత సార్ తెలుసా నన్ను అడిగాడు. తెలుసు అంటే చెప్పింది ఆమె. నేను ఇలాగా వాళ్ళ భాషలు కొంచెం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పా, అమ్మ మా మధుని బాగా చూసుకోండి, బిజినెస్లో ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుంటాడు, రాత్రి పగలు తిరుగుతుంటాడంటే నేను బాగా చూసుకుంటాను సార్, నేను బాగున్నందుకే నేను చెప్తున్నందుకే అట్లా ఉన్నాడు అంటే ఆమె స్వయంగా మాకు చెప్పింది. వాళ్ళ మంగ్లీ గారు వాళ్ళ చిన్న చెల్లెలైనా ఆమె మాకు చెప్పేసింది. తర్వాత
మంగళి గారు వాళ్ళ ప్లాట్ వాసవి ట్రెండ్స్ అని ఉంది. వాసవి ట్రెండ్స్లో 15వ ఫ్లోర్లో మేము దాదాపు 6-7 సార్లు మేము అందరం వెళ్ళాం. అక్కడ వాళ్ళకి మ్యూజిక్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక రూమ్ అంతా వాళ్ళకి సపరేట్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అమ్మాలని వీళ్ళు మంగళి గారు ఎప్పుడైతే చెప్పారో ఆ భూమిది కానీ లేకుంటే ఇంకొకటి కానీ వాళ్ళ మధు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ రావడం జరిగింది. ఇది జరిగింది. ఈ కేసులో డైరెక్ట్గా ఎప్పుడైనా మంగళి గారు ఇన్వాల్వ్ అయ్యారా? లేదు, మాకు బ్యాక్ ఎండ్గా ఉంటూ వాళ్ళు చెప్పిందే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము మంగళి గారు మీకు ఒక హామీ ఇవ్వడం కానీ మిమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వడం కానీ ఇందులో డైరెక్ట్గా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా ఉందా? డైరెక్ట్గా అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు ఒద్దిపట్ల విలేజ్లో ఆ రోజు ఎంగేజ్మెంట్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్కి వచ్చేస్తుంది, అప్పుడు కనపడుతుంది అంటే వాళ్ళు చెప్పడం. మంగళి గారు వాళ్ళ తమ్ముడు శివ మాతో పాటు గట్టిగా నిలబడ్డాడు. శివకి ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఆల్రెడీ ఇదే కేసుకు సంబంధించి సిసిఎస్ లోను ఏసీబీలోను కేసు ఆల్రెడీ వేయడం జరిగింది, అందులో రన్ అవుతుంది కదా. అవును. సో మరి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడానికి గల కారణం ఏంటిది? అయితే ఇక్కడ సిసిఎస్లో తర్వాత ఏదైతే సిసిఎస్లో కేసు ఉందో అది వీళ్ళేసింది కాదు. ఎవరైతే ఇప్పుడు సిసిఎస్ కేసు వీళ్ళేసింది కాదు. వీళ్ళ అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినప్పుడు సిబిఐ సిఐడి వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసి కేసు వేశారు. కేసు వేస్తే ఈ రమావత్ మధు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకొని అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు ఎవరికి కూడా టచ్లో లేకుండా అయ్యారు. అయితే సిసిఎస్లో కేసు వేసింది వీళ్ళు కాదు. వాళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కోట్ల రూపాయలన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించారు. మంగళి గారు చాలా స్పష్టంగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో తనకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. సుబ్బారావు అనే అడ్వకేట్కి బిగ్ బాస్కి వెళ్ళాలనేటువంటి సోకుంది. శ్రీముఖి అంటే క్రష్ ఉంది. తన మీద కూడా ఆర్గ్యుమెంట్గా మాట్లాడాడు. రకరకాలుగా పాపులారిటీ కోసం మాత్రమే ఇది చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవనే విషయాలని ఆమె తెలియజేస్తున్నారు. దానికి ఎక్కడ దాకైనా రావడానికి తప్పకుండా నేను కూడా ఎక్కడికైనా సిద్ధమే. ఇప్పుడు మంగళి గారు చేసిన ఆరోపణకి ఒక్క ఆధారం చూపించమనండి. పాప ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోకు ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను వచ్చిన వాడిని కాదు. నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే మీడియాలో కూడా నేను పెద్ద పెద్ద కేసుల్లో కూడా నేను అడ్వకేట్గా ఉన్నా. సో పాపం ఇంకొక అమ్మాయి పేరు లాక్ రావడం అనేది ఎక్కడన్నా నేను ప్రస్తావించానా? ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క ఆధారం చూపించమనండి. నిన్న ఏదో నాది ఒక వీడియో ఇట్లాంటివి చూపించారు. కొన్ని మీడియా వాళ్ళకి ఇచ్చారా? దాంట్లో ఏముంది ఏంటి అని మీడియా వాళ్ళకి ఇచ్చారా? ఆమె ఆరోపణలు చేస్తారు. అది పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీసులో ఏది మేము చెప్పాం కదా, మేము పూజారి నాగేశ్వరరావు గారు పిలిపించారు. ఏది ఈవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించినప్పుడు ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే చాలామంది గూండాలతో రౌడీలతో కూడా ఫోన్ చేస్తే నేను మాట్లాడకపోతే అంటే రెస్పాండ్ కాపోయేసరికి పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీసులో అది మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కూడా ప్రెస్ రిలీజ్ చేయమనండి. అదే ఇవ్వమనండి. ఇప్పుడు ఆరోపణలు ఆవు చేస్తుందా మేము చేస్తున్నావా? ఆమె ఉంటే ఇవ్వమనండి. ఇప్పుడే మీడియా సమక్షంగా నేను ఆమెను అభ్యర్థిస్తున్నా. ఆమె ఒక్క నిమిషం అండి, నేను మీడియా ముఖంగా నేను మంగళి గారిని అభ్యర్థిస్తున్నా. ఒకవేళ నేను ఎక్కడన్నా చెప్పిన ఆలోచన కానీ చెప్పిన మాటలు దాఖలాలు కానీ ఉంటే దయచేసి మీడియాకి ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నేను మీడియాకి ఫోటోలు ఇచ్చా, వీడియోలు ఇచ్చా. నేను ప్రతిదీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది అది కూడా నేను డైరెక్ట్గా చెప్పా. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది అని చెప్పా. ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు, ఆయన కూడా చాలా పాపులర్ అని కూడా తెలుసు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను పోలీసులకు ఇచ్చా. మరి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్కి సంబంధించి ఒక్క ఆధారాన్ని ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? మీడియాలో చెప్తున్నారు ఏదన్నంటే నేను బంజారా అని ఒక కులం కార్డు వాడుకుంటారు. అందరూ అలా ఉండరండి. ఇంకోటి ఇతను కూడా బంజారాని చూడండి. వాళ్ళ ఎవరైతే ఇతను బంజారా బిడ్డని చెప్పండి. ఏమన్నా ఇతను కూడా ఈయన కూడా భయపెట్టించడం జరిగింది. డబ్బుల విషయంలో కానీ ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ కానీ నేను సంతకం పెట్టాను కానీ నేను ఎవరికన్నా పెట్టుబడి పెట్టించమని చెప్పాను కానీ ఏదన్నా కానీ నా ఇన్వాల్వ్మెంట్ లేదు. కావాలనే సుబ్బారావు సుప్పు పొగమనే సింగపోను ఆయనే నా మీద కక్ష పెట్టుకుని ఇట్లా చేస్తున్నారు. ఎందుకు ఏమంటే మంగళి గారి మీద నాకు ఎందుకు కక్ష